తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మొబైల్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ స్పెషలిస్ట్ శైలేష్ భాగవతులు గారు మన స్టూడియోలో ఉన్నారు. అంతేకాకుండా వీరు గత 10 సంవత్సరాలుగా మన తెలుగు వన్ ఫాలోవర్. వీరితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం శైలేష్ గారు. నమస్కారం అండి. మీరు మొబైల్ టెక్నాలజీలో టెలికమ్యూనికేషన్లో స్పెషలిస్ట్ కదా, మీ బాల్యం మొత్తం ఎక్కడ జరిగింది? నా బాల్యం ఇండియా లోపల వేరు ప్రదేశాల్లో అయిందండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, తర్వాత ఏమో కొన్ని చోట్ల మహారాష్ట్రలో, తర్వాత మ్యాక్సిమం టైం చాలా వరకు హైదరాబాద్లో. ఆఫ్టర్ 10th కాదు, ఇంకా అంతకన్నా ముందు నుంచి ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేశాను. నేను గత 13 సంవత్సరాలుగా ఫిన్లాండ్లో ఉంటున్నాను. ఫిన్లాండ్ ఒక అది నార్డిక్ కంట్రీస్ అంటారు. నార్డిక్ కంట్రీస్ అంటే డెన్మార్క్, స్వీడన్, తర్వాత ఫిన్లాండ్ అండ్ నార్వే. ఈ 4 కంట్రీస్ని కలిసి నార్డిక్ అంటారు. ఐస్లాండ్ కూడా పార్ట్ ఆఫ్ నార్డిక్ కంట్రీ. అండ్ యాక్చువల్గా దట్స్ ద ఐడెంటిటీ అనమాట. సో ఫిన్లాండ్ వచ్చి దాదాపు మన హైదరాబాద్ అంత జనాభా, మొత్తం 50 లక్షల మంది. సో మొత్తం మా నార్డిక్ కంట్రీ పాపులేషన్ వచ్చి సుమారు 2.8 కోట్లు అన్నమాట. అది యాక్చువల్గా నేను ఫిన్లాండ్ వెళ్ళి అక్కడ మొబైల్ టెలికమ్యూనికేషన్ లోపల నోకియాలో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను. తర్వాత హెచ్పి హ్యూలెట్ ప్యాకర్డ్లో చేశాను. సో గత 10 సంవత్సరాలుగా నేను మొబైల్ అండ్ టెలికమ్యూనికేషన్లో వర్క్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు ఏవైతే ఇండియాలో జరుగుతున్నావో నేను 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇప్పుడు నేను ఏదైతే నా సిమ్ కార్డ్ ఆపరేటర్ ఉన్నాడో వాళ్ళు ప్రపంచంలోనే ప్రప్రథమంగా మొబైల్ జిఎస్ఎం కాల్ చేశారన్నమాట. సో ఫిన్లాండ్ చాలా ప్రగతి సాధించింది. ఫిన్లాండ్ ఇంకా ఎస్పెషలీ ప్రపంచంలో జపాన్ తర్వాత చెప్పాలంటే నార్డిక్ కంట్రీస్ లోపల టెలికమ్యూనికేషన్ పెద్ద ఎత్తున రెవల్యూషనరీ ఇది. సో నాకు చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే అక్కడ నేర్చుకున్న విజ్ఞానం కానీ అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ని నేను ఇప్పుడు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. సో నేను గత 4 సంవత్సరాలుగా నా ఓన్ కంపెనీ నేను చేశాను కాబట్టి నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రావడం వల్ల, తర్వాత టెలికమ్యూనికేషన్ ఆపర్చునిటీ ఇక్కడ ఉండడం వల్ల ఐ ఫీల్ privileged to be here, and I feel like I need to do a lot of good things. ఇంకోటి ఏంటంటే ఇండియా అన్ని రంగాల్లో ఇప్పుడు చాలా ముందుకు దూసుకుపోతున్నది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నేను చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాను. అట్లానే ఒక ఇండియాలో ఒక ప్రదేశం కాకుండా అన్ని చోట్ల తిరిగాను. బెంగళూరు, పూనా, ఢిల్లీ, తర్వాత ముంబై, అన్ని ఏరియాలో తిరిగితే సిగ్నిఫికెంట్గా చేంజ్ ఏంటంటే లోయెస్ట్ కేటగిరీ పీపుల్, ద పీపుల్ హూ ఆర్ అట్ ద బాటమ్ రాక్స్, వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ రంగం చాలా వరకు వాళ్ళ జీవన శైలిలో ఎన్హాన్స్ చేయడానికి చాలా మంచి ఉపయోగం ఉంది. సో ఇంకా చాలా చేయాలి. మనము ఇంత పెద్ద పాపులేషన్ కాబట్టి మంది సుమారు 100 కోట్ల మంది జనాభా. సో వీళ్ళందరికీ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలంటే కమ్యూనికేషన్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ కంట్రీస్ కానీ అంటే స్కాండినేవియా, నార్డిక్ కంట్రీస్, లేకపోతే అమెరికా, ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందాయంటే డెఫినెట్గా వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రంగంలో చాలా వరకు ఎంతో అభివృద్ధి చెందారు. మనకు కూడా మంచి టైం వచ్చింది. ఒకటే టెలికమ్యూనికేషన్ అని కాకుండా కూడా బేసిక్గా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలిష్టంగా ఉంది. కాబట్టి కావలసినంత మంది మనకు హ్యూమన్ రిసోర్సెస్, వనరులు ఉన్నాయి. సో మనకున్న వనరులు ప్రపంచంలో ఎక్కడ లేవు, అది ఘంటాపదంగా చెప్పగలను. మనకేంటంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకు ఒక మనం సఫలీకృతం కాలేదు, ఫెయిల్యూర్ అయ్యాము. కానీ మనకు కావాల్సిన వనరుల్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మనము ప్రపంచంలో అగ్రగామిగా ఉంటామనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అది నిస్సందేహంగా నేను ఘంటాపదంగా చెప్పగలను. సార్,
మీరు వ్యాపార రంగంలో ఎంత సాధించారు? మరి మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఈ రంగంలో ఉన్నారా? యాక్చువల్గా మా కుటుంబంలో ఎవరు బిజినెస్ రంగంలో లేరండి. మొత్తం అందరూ యాక్చువల్గా చెప్పాలంటే టీచింగ్ లైన్లో ఉన్నారు. మా ఫాదర్ వచ్చి మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవారు. తర్వాత మా బ్రదర్ వచ్చి న్యూక్లియర్ కెమిస్ట్. మా సిస్టర్ వాళ్ళు ఎవరు ఈ రంగంలో లేరు. అది యాక్చువల్గా నాకెందుకంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది. నేను ఎప్పుడైతే ఫిన్లాండ్కి వెళ్ళానో అప్పుడు చూసిన టెలికమ్యూనికేషన్ ఇది చూసి నేను అక్కడికి వెళ్ళడానికి పిహెచ్డి చేయడానికి వెళ్ళాను. దానికి నేను అక్కడ ఉన్న అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చూసి మనం ఎందుకు రిస్క్ చేయకూడదని ఐ టుక్ అ బిగ్ రిస్క్. నేను మొత్తం నా పిహెచ్డిని వదిలేసేసి నేను నోకియాలో ప్రోడక్ట్ మేనేజర్గా, అది ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పచ్చు, అన్నీ వదిలేసి చేయడం. బట్ ఇట్ హ్యాడ్ పెయిడ్ బ్యాక్. సో ఈరోజు నాకొక్కడికే కాకుండా స్వతహాగా భారతదేశానికి కూడా నేను చాలా చేయగల ఆపర్చునిటీ ఇచ్చింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఫిన్లాండ్లో చూసిన టెక్నాలజీ కానీ, ఫిన్లాండ్ కాకపోతే నార్డిక్ లోపల యూరోపియన్ ఆపరేటర్స్, వాళ్ళలో ఉన్న మంచి చెడులను విశ్లేషించగల పరిజ్ఞానం నాకుంది. ఏవి మనకు వాటిలో మన ఇండియాకి ఏది మంచిది, ఏది కావాలి, ఏది అవసరం లేదు అనే దానిలో బేరీజ్ వేయించుకొని అట్లా ఒక కమిటీస్కి కానీ నేను ఒక రికమెండ్ చేయగలను చాలా వరకు. సో ఇట్ హ్యాడ్ పెయిడ్ బ్యాక్ అనే చెప్పచ్చు. తెలుగు వన్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ టేక్ అ రిస్క్ ఇన్ ఎ క్యాలిక్యులేటెడ్ వే, it will definitely pay back, but you believe in your destiny. And as mana Abdul Kalam garu cheppinattu, never stop dreaming. So నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నా. I mean the risk is very big, but నేను మీ ముందు ఈరోజు తెలుగు వన్, నేను ఎప్పుడు అనుకోలేదు తెలుగు వన్లో ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చేంత స్థాయికి వరకు నేనేమి ఇంకా ఏదో అచీవ్ చేశాను నేనేమి అనుకోలేదు. నేను బుడి అడుగులేస్తున్న చిన్న పిల్లాడిని. నేను ఇంకా చాలా సాధించాల్సింది చాలా ఉంది. చేయాలని ఎన్నో కోరికలు ఉన్నాయి. చేయగల సత్తా అది నాకు నమ్మకం ఉంది. సత్తా అని కాదు బేసిక్గా, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని వీటిని చూసుకుంటే. సో మళ్ళా కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, లైక్ మా ఫ్యామిలీ మొత్తం అంతా అకాడమిక్ ఫ్యామిలీ. అదే ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం దీంట్లో టీచింగ్ అంటే బేసిక్గా అకాడమిక్గా అంటే రీసెర్చర్స్, లేకపోతే గవర్నమెంట్లో లైక్ సిసిఎంబి ఒకళ్ళు, తర్వాత ఏమో ఫార్మసిస్ట్, తర్వాత ఏమో డాక్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ అకాడమిక్ కెరియర్లో ఉన్నా, నేను మాత్రం వ్యాపార రంగంలో. వ్యాపారం అనేది ఒక ధనం సంపాదించే మాధ్యమం కాదండి. మనం ఏంటంటే మన వ్యాపారం ద్వారా కొన్ని సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొన్ని చెడులు మనము చూసి సహిస్తూ ఉంటాం. ఆ సహించే బదులు మనమే మన కాళ్ళ మీద నిలబడి మనం ఒక్కొక్క కొత్త మార్పుకి నాంది ప్రస్తావన చేయొచ్చు. సో అది నేనేంటంటే నేను ఎప్పుడైతే వైర్లెస్ కమ్యూనికేషన్ ఒక 50 లక్షల మంది జనాభాలో ఇంత విస్తృతంగా వాళ్ళు కమ్యూనికేషన్ రంగం లోపల సాధించిన తీరు చూసి, మనం ఎందుకు ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని మనలో ఉన్న ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, యాజ్ ఐ సెడ్ లైక్ ఎర్లియర్, దాన్ని మనం ఎలాగా ఛేదించి, అంటే మినిమం నేను అంటే రిచ్కి సూపర్ రిచ్కి వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు లబ్ధి పొందగలరు. బేసికలీ డౌన్ ట్రిడెన్ పీపుల్, లోయెస్ట్ ఆఫ్ ద స్ట్రాటా, హౌ వీ కెన్ ఎన్హాన్స్ దేర్ లైఫ్ స్టైల్. నేను లాస్ట్ 2 years ట్రిప్స్లో నాకు చెప్పలేని వర్డ్స్, ఐ కాంట్ డిస్క్రైబ్. ఎప్పుడైతే పని మనిషి అనే వర్డ్ యూజ్ చేయకూడదు, బట్ తెలుగులో అంటే మన మేడ్ సర్వెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఎస్పెషలీ మొబైల్ టెలిఫోన్ అనేది చాలా వరకు సిగ్నిఫికెంట్ ఎంఫసిస్ ఇస్ దేర్.
సో వాటితోటి వాళ్ళ యొక్క జీవన విధానం కానీ జీవన శైలి కానీ జీవితంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయడం కానీ ఒక ఎర్నింగ్ కెపాసిటీ ఇదే నేను అనుకున్నాను అనమాట. నా యొక్క డ్రీమ్ వాజ్ దిస్. సో ఐ కుడ్ సీ ద డ్రీమ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ నథింగ్ లైక్ ఇట్. నేను ఇదే విషయం కూడా నేను అక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్స్ లెక్చర్స్ ఇచ్చినప్పుడు ఐ గివ్ బిజినెస్ ఓరియంటేషన్ లెక్చర్స్ వాళ్ళకి అదే చెప్పాను అనమాట. ఇండియా లోపల మొబైల్ కమ్యూనికేషన్ చాలా ఉచ్చ స్థాయిలో ఉంది. సో ఏ కంపెనీస్ అన్న టెక్నాలజీ వాళ్ళ వ్యాపారంగా తర్వాత ఇన్నోవేటివ్ వే ఇండియా ఈజ్ ద బిగ్ ఛాలెంజ్. ఒక రకంగా ఛాలెంజ్, ఒక రకంగా నా ఆపర్చునిటీ. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఇస్ ద మొబైల్ ఫోన్, ద వే ఇట్ ఈస్ యూస్డ్, the purpose it has been created, it has redefined in India. ఒకే కంట్రీలో ఇండియాని మీరు చైనా గురించి చెప్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ ఏ కంట్రీలో కూడా ఇండియాలో మొబైల్ ఫోన్ యూటిలిటీని ఎవ్వరు ఆ దరిదాపులో లేరని చెప్పొచ్చు. ఇది ఏదో ఎమోషనల్గా అయ్యి లేకపోతే పేట్రియాటిజం జింగోయిజం కాదు. నేను ప్రాక్టికల్గా నేను ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాను, నేను లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళాను, నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను. అన్ని కంట్రీస్ లోపల పర్సే మొబైల్ని ఎలా యూస్ చేస్తున్నారు, మనం ఎలా యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ స్మార్టెస్ట్ వే ద యూజింగ్ ద మొబైల్ ఫోన్. అది నాకు చాలా వరకు గొప్ప ఆశలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యూసేజ్ ఎంత మనం ఉన్న 100 కోట్ల జనాభాలో ఎంత తొందరగా ఎంత తక్కువ కాలం లోపల మ్యాక్సిమం నెంబర్ కెన్ బి యూటిలైజ్డ్ యూజ్ ద మొబైల్ డివైస్. ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ద ఎకనమిక్ సిస్టమ్ అండ్ యాజ్ ఇండివిజువల్ ఎన్హాన్స్మెంట్. సో అది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను త్రూ నా బిజినెస్ ఛానల్స్ ద్వారా నేను కొన్ని టెక్నాలజీస్ని వాటిని తేయడం, అది నా మెయిన్ పర్పస్ అనమాట. ఇక్కడున్న బెస్ట్ టెక్నాలజీస్ని యూరోప్కి కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, అలాగే అక్కడున్న టెక్నాలజీస్ వాళ్ళని ఇక్కడ ఇండియాలో విచ్ ఇస్ బెనిఫిటెడ్ టు ఇండియన్ బిజినెస్ అండ్ ఇండియన్ పీపుల్. అది అంటే మన భారతీయులందరికీ అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనం ఎంతవరకు మ్యాక్సిమం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి అదే నా తపన. సార్, ఇందాక మీ మాటల్లో చెప్పారు ఇండియాలో చాలా వనరులు ఉన్నాయని. కానీ మనం ఇప్పుడు చాలా మందిని చూస్తే అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట చూస్తే చాలామంది చైనా పీసులు వాడుతున్నారు. టీవీల్లో 2-3 సంఘటనలు చూసాం కూడా, ఏంటి ఆ చైనా పీసులన్నీ పేలిపోవడం అవన్నీ చూసాం. కానీ అయినా సరే చాలామంది వాడుతున్నారు, ఎందుకంటారు? అది యాక్చువల్గా ప్రైస్ ఈజ్ అ పాయింట్. కానీ నేను ఈ టీవీ తెలుగు వన్ ద్వారా ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఐ వాంట్ టు ఎంఫసిస్ అ స్టేట్మెంట్ దట్ అంటే చైనా మొబైల్స్ ఓన్లీ ప్రైస్ వైజ్ ఇదంతే, కానీ క్వాలిటీ వైజ్ బ్యాటరీ ఇది మనకు హెల్త్కి కూడా చాలా డేంజరస్. చైనా మొబైల్ అనే కాదు, ఆ లెవెల్లో ఆ స్థాయిలో ఏది చేసినా కూడా యూ హ్యావ్ టు రిఫ్యూజ్ ఇట్ అవుట్ రైట్లీ. డైరెక్షన్ దే హ్యావ్ టు మేక్ అ వెరీ స్ట్రిక్ట్ అమెండ్మెంట్స్ నో టు చైనా గూడ్స్. అట్లా అని అంటే నేనేమి చైనాకి అగెయిన్స్ట్ కాదు. ఏదన్నా మంచిది నాణ్యమైన రకమైన ఎట్లాంటి వస్తువులున్నా త్రూ ద బిజినెస్ ఛానల్స్ మనము అంటే ప్రాపర్ బిజినెస్ ఛానల్ ఎస్టాబ్లిష్డ్ వన్ బ్రాండెడ్ ఫోన్స్ లెట్ ఇట్ బి చైనా. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ క్వాలిటీ ఇట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు వస్తున్న చైనా ఫోన్స్ నేను మాత్రం ఖచ్చితంగా రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ లెవెల్ చాలా హై. ఈవెన్ బ్రాండెడ్ ఫోన్స్లో కూడా నోకియా లోయెస్ట్, తర్వాత విత్ ఇన్ ద బ్రాండెడ్ మోటరోలా ఇస్ బిట్ అంటే కొంచెం డేంజర్ కంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హై పవర్ జనరేషన్ అనమాట, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. సో ఈ రకంగా నేను చూశాను కూడా. నేను కొన్ని ఫోన్స్ యూస్ చేసా చైనా అది యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ నేను ఎప్పుడు మాత్రం రికమెండ్ చేయను. అండ్ ఇమీడియట్గా అది డిస్పాచ్ చేసేయాలి. నేను ఒకటే మళ్ళీ చెప్పబోయేది ఏంటంటే తెలుగు అని వాళ్ళు ఏదో ప్రైస్ బట్టి మీరు ఏదో నడిచిపోతుందని కాదు. మొబైల్ అనేది ఒక అవసరము, నేను ముందే చెప్పినట్టు. సో దానికి మీరు కొంచెం ఎక్కువైనా కూడా
నాసి రకంవి కాకుండా ఒక మంచి సర్టిఫైడ్ ఫోన్స్ తీసుకోవడం వల్ల మీకే మంచిది. మీరు ఏదో ప్రైస్ కోసం ఇది చేస్తే తర్వాత బాధపడేది మీరే. అంటే మనం నాణ్యమైనవి తక్కువ ధరలో మనం చేయగలం. దానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నోకియా చూస్తే నోకియా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఇండియాలో దాదాపు 50 లక్షల ఫోన్స్ వాళ్ళు అమ్ముతారు. అండ్ అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఆఫ్ ద రికార్డ్స్. ఒక 5-10 సంవత్సరాల తర్వాత వచ్చే కొత్త కొత్త ఫోన్స్ అన్ని ఇండియా నుంచి వస్తాయని నాకు చాలా ప్రగాఢ నమ్మకం. దాంట్లో వచ్చే వెరైటీస్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇప్పుడు ఏదైతే ఐఫోన్ ఎట్లా వచ్చిందో అలాంటి ఫోన్స్ ఇండియా నుంచి వస్తాయి. ఇండియా విల్ బి ద లీడర్ ఇన్ మొబైల్ ఫోన్స్ అండ్ ఆల్సో మొబైల్ అప్లికేషన్స్. ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో ఈ ఫేస్బుక్ కానీ గూగుల్ ఇట్లాంటి అప్లికేషన్స్ ఏవైతే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉన్నాయో అవి అంటే ప్రపంచం మన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే దీనికి ఏదో నేను దీనికి ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఉంది. ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్ వీ ఆర్ కమ్ టు అ పాయింట్ వేర్ దెర్ ఈస్ అ కన్వర్జెన్స్. ఇట్స్ కాల్డ్ యుబిక్విటస్. ఇంటర్నెట్ టెక్నాలజీ, మొబైల్ టెక్నాలజీ, వైర్లెస్ టెక్నాలజీ ఇవన్నీ మెర్జ్ అవుతున్నాయి. ఈ మెర్జ్ అవడం వల్ల మనకు కొత్త తరహా ఆపర్చునిటీస్ అని ఉంటుంది. సో ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ అన్నిటికీ మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ కెన్ బీ ఆన్ మొబైల్ ఫోన్. సో దాంట్లో మనకున్న వైవిధ్యం, మన కంట్రీలో ఉన్న డైవర్సిటీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ పాయింట్ టు గెట్ ద ఫ్యూచర్ మొబైల్ ఫోన్స్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ఇండియా. సో నేను 3 అంతులు నాకు ఒక విజన్ ఉంది. నాకు మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రగాఢంగా నాకు విశ్వాసం ఉంది అన్నమాట. ఇన్ని వనరులు మనకి ఇండియాలో ఉండగా మీరెందుకు విదేశాలు? నేను విదేశాలు వెళ్ళడానికి ఒకటే రీజన్ అండి. నేను దేశాటనతో ఏమవుతుందంటే మనలో ఉన్న మంచి చెడులు ఒక పరిజ్ఞానం కాదు, వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. వెన్ యూ గో అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మీరు ఇక్కడనే కాదు, నేను విదేశాలు వెళ్ళక్కర్లేదు. మీ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తే అక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్లో ఉన్న డైవర్సిటీ మనం ఎక్కడ చూడలేం. సో ఇండియాలోనే ఆపర్చునిటీ ఉంటే ఇండియాలో వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే నాకు మా బాబాయ్ వెళ్ళారు, ఆమ్స్టర్డామ్ వెళ్ళారు నేను చిన్నగా ఉన్నప్పుడు. సో నేను ఇట్స్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పోజ్ టు వెస్ట్. నేను ఇక్కడికి వెళ్ళకన్నా ముందు కూడా నేను ఇక్కడ నోబెల్ లారెట్స్ని కలిసాను తర్వాత. సో నాకు ఒకటేంటంటే నేను వెళ్తే నా యొక్క పరిధి పెరగచ్చు. ఇప్పుడు నేను అక్కడ ఫిన్లాండ్లో ఉన్నానంటే పెద్ద పెద్ద కంపెనీస్ని నేను తీసుకురాగలను, ఎందుకంటే నాకు ఇప్పుడున్న పరిజ్ఞానం కానీ నాకు ఒక ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి. సో అదే నేను ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి నేను వాళ్ళని రీచ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి అది నేను ఒకటే చెప్తున్నాను. అది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం పరిధి దాటితే మనలో చాలా నాలెడ్జ్ అనేది, నాలెడ్జ్ అని కాదు, ద వే యూ పర్సీవ్, ద పర్స్పెక్టివ్ వాట్ యు గెట్ ఇట్స్ సిగ్నిఫికెంట్. అది మనం ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని $1 మిలియన్ ఇచ్చినా పొందని ఎక్స్పీరియన్స్ అనమాట, నాలెడ్జ్. గత 13 సంవత్సరాలుగా మీరు ఫిన్లాండ్లో ఉంటున్నారు. చాలా బిజీ పర్సన్. ఎంత బిజీ పర్సన్కైనా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. అందులోనూ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా కోరుకుంటాం. మీరు అది ఎలా తీసుకుంటారు? నేను దీనికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ నేను తెలుగు వన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎప్పుడైతే 97 ఫిన్లాండ్కి వెళ్ళానో, నేను యాక్చువల్గా క్యాపిటల్కి వెళ్ళలేదు. నేను అక్కడ యూనివర్సిటీ, సెంట్రల్ ఫిన్లాండ్ అనమాట. నేను ఒక్కడనే ఇండియన్, నా చుట్టుపక్కల అందరూ ఫారినర్స్. తెలుగు నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ రాకపోతే విదేశాలకు వెళ్ళి బతకడం కష్టం. ఇక్కడున్న కంపెనీస్ అది కంప్లీట్ గా రాంగ్ అండి. నేనున్న కంట్రీ లోపల ఫిన్లాండ్ ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 50 లక్షల మంది కంట్రీలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నా, ఫార్ములా 1 చేస్తున్నా, ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు ఫినిష్ లో తర్జుమా చేసుకున్నారు. గోల్ అంటే అసలు ప్రపంచంలో అందరు గోల్ అని అంటారు, కానీ ఒకే ఒక్క కంట్రీలో ఫిన్లాండ్ వాళ్ళు మాలి అంటారు. సో ఒక చిన్న కంట్రీ నుంచి మనం నేర్చుకున్నందుకు మనం ఏదో దానికి మనము చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మంచి అనేది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నా మంచిదే. సార్, మీరు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్త.
ఇప్పుడు కొత్తగా రాబోయే యువతకి, అంటే పారిశ్రామిక రంగానికి రాబోయే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? యువత ఎప్పుడు చాలా వాళ్ళ థాట్ ప్రాసెస్ అగ్రెసివ్గా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక మాధ్యమం. ఆ మాధ్యమం లోపల ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా వ్యాపారాత్మకంగా బిజినెస్ పరంగా చూడాలంటే ఒక సక్సెస్ అనేది ఉండాలి. సక్సెస్ అంటే బేసిక్గా దాని నుంచి వచ్చే అవుట్కమ్ అనేది అవుట్పుట్ తోటి వాళ్ళని బేరీజ్ వేస్తారు. సో దాంతో ఏంటంటే ఒక నిలకడ. సో దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఫోకస్గా ఉండాలి. ఇన్నోవేషన్ రావాలంటే నేను భారత యూత్కి, అంటే మొత్తం ఇండియా యూత్కి, మళ్ళా స్పెషల్గా ఆంధ్ర యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, మీకు ఆపర్చునిటీ ఉంటే ట్రై టు లీవ్ ద కంట్రీ ఆర్ లీవ్ ద స్టేట్ ఆర్ లీవ్ ద సిటీ, లీవ్ ద ప్రిమిసెస్. సార్, మీ అమూల్యమైన సందేశాలని, సలహాలని, సూచనని తెలుగు వన్ ద్వారా తెలుగు వన్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు.